దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ తయారు చేస్తున్నాను, మసాలా కర్రీ. సో దీనికి కావాల్సిన ధనియాలు, లవంగాలు, సాజీరా, పట్ట, కొంచెం కొబ్బరి. సో ఇవి మంచిగా రోస్ట్ చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచి పౌడర్ అవుతుంది. గుర్తుపెట్టుకోరు, ఎప్పుడైనా మసాలాస్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే హెల్త్కి మంచిది. ఆ కొన్న మసాలాలు అస్సలు వేయకండి, అవి టేస్ట్లెస్, అవి వేస్ట్. సో అవి మిక్సీ పట్టేసేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై కావాలి. ఈ పౌడర్ వేసేసి పక్క పెట్టుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మటన్ మంచిగా వాష్ చేసుకోండి, మటన్ వేసేసుకోరు. మంచి ఆయిల్లో మంచిగా మటన్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్, లేకపోతే స్మెల్ వస్తుంది. మంచి ఫ్రెష్గా ఫ్రై చేసుకోండి. కొంచెం కారం వేసుకోండి, సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ మంచిగా ఫ్రై చేయండి. పౌడర్ వేసుకోండి. కొంచెం ఇట్లా మూత పెట్టేసుకోండి, అది మంచిగా పట్టుకుంటుంది దానికి. చూడండి, ఇట్లా మంచిగా పట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకోరు. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా పట్టారు చూడండి. కొంచెం ఒక్క టమాటో వేసుకోరు. ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 to 1.5 చూసి, మటన్ టెండర్నెస్ చూసి పోసుకోండి. సో నేనైతే 7 విజిల్స్ పెట్టినాను. చూడండి, మంచి గ్రేవీ వస్తుంది. ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే దాని దగ్గర వేసేసుకొని మంచి థిక్ గ్రేవీ వస్తుంది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మటన్ ట్రై చేయండి.